హాయ్ హలో వెల్కమ్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. గేట్ 2025 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి క్వశ్చన్ నెంబర్ 10, ఫైండ్ ద కరెంట్ ఐ. ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి ఈ కరెంట్ ఐ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఆర్ 0 యాంపియర్స్, 1 యాంపియర్, 0.5 యాంపియర్స్, 2 యాంపియర్స్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని 2008 ఇయర్లో గేట్ ఎగ్జామ్కి ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ వాళ్ళకి 1 మార్క్కి ఇచ్చారు. ఈ క్వశ్చన్ని చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నోడ్ దగ్గరకి ఐ అనే కరెంట్ ఎంటర్ అవుతుంది. ఇటువైపు నుంచి 1 యాంపియర్ కరెంట్ ఎంటర్ అవుతున్నది. ఎంటరింగ్ కరెంట్స్ లీవింగ్ కరెంట్స్కి ఈక్వల్గా ఉండాలి. ఇవి రెండు కరెంట్స్ యాడ్ అయ్యి 1 యాంపియర్ కరెంట్లోకి లీవ్ అవుతాయి. 1 యాంపియర్ కరెంట్లోకి లీవ్ అవుతున్నటువంటి కరెంట్స్ ఐ ప్లస్ 1 యాంపియర్స్. సో ఈ నోడ్ దగ్గరికి ఐ అనే కరెంట్ ఎంటర్ అవుతుంది, 1 యాంపియర్ అనే కరెంట్ ఎంటర్ అవుతుంది. అవి రెండు కలిసి ఐ ప్లస్ 1, ఇవి రెండు కాంబినేషన్ కలిసి 1 యాంపియర్లోకి ఎంటర్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ లూపులో కేవీఎల్ని అప్లై చేస్తున్నాను. కిర్చాఫ్స్ వోల్టేజ్ లాని అప్లై చేస్తున్నాను. కిర్చాఫ్స్ వోల్టేజ్ లా మనకి ఏం చెప్తుందంటే, ఒక లూప్లో ఉన్నటువంటి వోల్టేజెస్ అన్నింటినీ యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ 0కి సమానంగా ఉండాలి. సో నేను ఇప్పుడు కేవీఎల్ అప్లై చేస్తున్నా. ఈ లూప్లో కరెంట్ ఇలా ఎంటర్ అవుతుంది. ఈ 1 ఓంలో ఎంటర్ అవుతున్న కరెంటు ఐ ప్లస్ 1 యాంపియర్ కరెంటు 1 ఓం రెసిస్టర్లో ఎంటర్ అవుతుంది. కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్, ఇది మైనస్. సో ఇది ప్లస్. తర్వాత కరెంట్ తర్వాత ఇలాగా ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉన్న వోల్టేజ్ -1. సో మొత్తం టోటల్ వోల్టేజెస్ని, ఒక లూప్లో ఉన్న వోల్టేజెస్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ 0కి సమానంగా ఉండాలి. సో I × 1 I ప్లస్ 1 × 1 1 ఈక్వల్స్ టు ఈ -1ని రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తున్నాను. 0 + 1 ఈక్వల్స్ టు 1. దేర్ఫోర్ I ఈక్వల్స్ టు 1 మైనస్ ఈ +1ని ఇటువైపు షిఫ్ట్ చేస్తే -1 అవుతుంది. 1 - 1 0. సో మనకు కావాల్సినటువంటి కరెంట్ ఐ వాల్యూ ఈక్వల్స్ టు 0 యాంపియర్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. Thank you for watching my video.